జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసి భారతదేశంలోనే అగ్రభాగాన నిలబెట్టినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణను ఇలా అట్టడుక్కు నెట్టివేయబడి హేళనకు అవమానాలకు గురవుతూ ఉన్నది. దీనికా కాంగ్రెస్ పార్టీ మార్పు అని చెప్పి సంకలు గుద్దుకుంటూ అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి ఏదైతే నాడు కేసీఆర్ గారు రైతును రాజును చేసి నిలబెట్టినరో ఆ రైతన్న అవస్థలు పడతా ఉంటే సోయి కూడా లేకుండా సిగ్గు మానవని వదిలేసి తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటా ఉన్నాను ఈ మాట అంటే నాడు అంటే అన్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ నువ్వు 2 పంటలకి ఇస్తున్నావు, 3వ పంటకి నీ అయ్యిస్తాడా? ఇది మరి నీ అయ్యిస్తాడా? మరి 2వ పంట ఊను 3వ పంటకి ఇస్తానన్న మొగోడ 15,000 ఎకరానికి ఇస్తానన్నావు, 12,000 చేసినావు. ఇప్పటికి 3 పంటలు ఎగ్గొట్టినావు, అది కూడా 2 పంటలకే. ఈ 2 పంటలలో కూడా 3 పంటలకు ఎగ్గొట్టినావు. నువ్వు వేసిన రైతు బంధు కూడా ఏనాడు రైతు పెట్టుబడికి ఉపయోగపడలే. వ్యవసాయం చేసుకునే రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఏ రోజు అందలే. అంత అయిపోయే టైంకు రైతు ఇబ్బందులు పడాల్సిన ఇబ్బందులను పడి అన్నమో రామచంద్ర అంటూ మొగుల వైపు చూసే క్రమంలో ఎప్పుడో ఒకసారి ఆ రైతు బంధు పడుతుంది. రైతు బంధు పడుతుంది అన్న భరోసా ఏనాడు లేదు రైతు. ఇది క్లియర్. దాంతోపాటు 15,000 డిసెంబర్ 9 అని చెప్పేసి హరేక్ మాల్ లెక్క సంతలమైనట్టు అమ్మిన ఇప్పుడు ఈ ఏదైతే ఈ హామీ 15,000 12కి వచ్చింది. 12 దిక్కున్నదా? అసలు నీ రైతు బంధు పడుతున్న నమ్మకం రైతులకు ఉన్నదా? అదన్న చెప్పాలి. నీకు సిగ్గుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే. అది కాదు ఇంక నేను కౌలు రైతులకు ఇస్తా అన్నావు. నీ ముఖమా కౌలు రైతులకు పెట్టుబడి సాయం చేసే ముఖమా అనేది? ఇప్పుడు కౌలు రైతు కాలం అన్న ఓపెన్ చేసినావా నువ్వు? కౌలు రైతుకు నేను హామీ ఇచ్చినా మరి ఆ కౌలు రైతులు ఎంతమంది ఉన్నారని లెక్కన తీసినావా నువ్వు? నీ దిక్కుమల్లే పాలనలా రైతులు ఆగమైపోయి అన్నమో రామచంద్ర అంటూ రోడ్లపైకి వచ్చేసి అల్లరి చేస్తూ ఉంటే, సకాలంలో ఎరువులందలి అందియకపోతుంది, సకాలంలో పంటలు కొనుగోలు చేయకపోతుంది, ఏదైనా రైతన్నకు నష్టం జరిగితే నేను ఉన్నా అని చెప్పేసి భరోసా ఇవ్వకపోతుంది, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధులు కూడా ఎగరామం పెడుతుంది, అందరికి ఇస్తా, నేను కౌలు రైతులకు ఇస్తా, రైతుకి ఇస్తా, అన్ని ఇస్తా అని చెప్పేసి దాన్ని కూడా దొంగ మాటలతోటి పబ్బం గడుపుకుంటుంది. ఇవాళ అబద్ధపు హామీలతోటి ఏదైతే ఏర్పడ్డదో నీ పుట్టడబద్దాల పునాదుల మీద నువ్వు ఏదైతే నిర్మాణం చేసుకున్నావో నీ ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వం, నడుము లేని ప్రభుత్వంగా ఇలా నేరగబడి కూర్చున్నది. తెల్లవారితే భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలపైన, నాయకులపైన పూటకో కేసు, రాత్రికో కేసు, తెల్లారితో కేసు. ఆ కార్యకర్తల కోసం ఏదో మన అంతర్జాతీయ దొంగలకు వెంటబడి తిరుగుడు బ్యాచ్లు చేసి మీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న కేసులు ఎన్నో ఉన్నాయి. వాటి మీద చూపెట్టదు మీ చిత్తశుద్ధి. తెల్లవారితే బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఈ చేతగాని ప్రభుత్వం పాలించడం చేతగాక, ప్రజలకు సమాధానం చెప్పడం చేతగాక ఇవాళ ఈ దిగజారుడు రాజకీయాలు ఎంచుకున్నది. నోరుకున్నది అని చెప్పేసి ఆ నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ మాజీ మంత్రుల మీద, మాజీ నాయకులపైన, పెద్ద నాయకులపైన, చిన్న నాయకులపైన నీ నోటికొచ్చినట్టు నీ నోటి తీట మొత్తం తీసుకుంటున్నావు. మరి వాటికి సమాధానం ఇచ్చే అవకాశం అసెంబ్లీ సాక్షులు ఇవ్వని అడుగుతూ ఉన్నారు. అక్కడ సమాధానం చెప్పి తెలియలేదు. ఎక్కడెక్కడి కేసులలో ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి, గతంలో నేను చేసిన లంగ దొంగ దందలకు జైలు పోయినా ఇప్పుడు వీళ్ళని కూడా ఏదో లంగ దొంగ అనే పేరు పెట్టి ఇరికేయాలని చూస్తే ఎక్కడ నీ పప్పులు ఉడుకుతలేవు. సిగ్గుదక్కువ ప్రభుత్వం, సిగ్గుదక్కువ నాయకుడు నువ్వు. ఇప్పటికైనా సిగ్గుంటే రైతులకు ఏదైతే రైతు బంధు ఇస్తానన్నావో 15,000 ఎకరానికి సరైన సమయానికి అది అందించు. 24 గంటల కరెంట్ అందించు. కౌలు రైతులకు ఇస్తానన్నావు, 3 పంటలకు ఇస్తానన్నావు, అది ఇచ్చి నీ ముఖం ప్రజలకు చూపెట్టు. కానీ నీ చేతగాని లోటపేట వాగుడు ఇకరణ మానుకుంటే బాగుంటుంది. చేతగాని దద్దము నువ్వు భావితరాల భవిష్యత్తును సైతం బర్బాద్ చేసినావు. మళ్ళీ ఒక 10 ఏళ్ళు తెలంగాణ వెనక్కు నెట్టివేయబడ్డది నీ చేతగాని పాలనలో. అయ్యో తెలంగాణ ఇట్లా అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రజలంతా ఏడుసులు తప్పితే మరొక పరిస్థితి లేదు. ఇకరణ సిగ్గు తెచ్చుకొని ముక్కు భూమికి రాకి నువ్వు గద్దె దిగుతే ఈ రాష్ట్రానికి మేలు చేసిన వాడి వైతో తప్పితే నీ చేతగాని పాలనతోటి భావితరాల భవిష్యత్తు, ఇప్పుడు వర్తమాన భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పేసి మీ చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను.